ఆ విషయంలో అయితే ఎలాంటి ఆలోచన లేదు. అది ఖచ్చితంగా అతన్ని మొత్తం తొక్కేశారు. అసలు ఏం మీడియా వాళ్ళు రాలేదు, ఎవరేం కవర్ చేయలేదు. వచ్చి ఉంటే దానికి బ్యాక్ ఎండ్ ఎవరున్నారో అన్నది ఆ రోజే తెలిసేది. అనిపిస్తుంది మేడం. మూవీ ఆబ్వియస్గా మంచిగా ఉంటుందండి. ఫస్ట్ టైం చూసిన మూవీ కాదు ఇది. ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చి ఇంత కవర్ చేస్తున్నారు. అదే అతను చనిపోయిన రోజు ఎంతమంది వచ్చారండి? అసలు ఎవరు రాలేదు. నేను వెళ్ళాను ఆ టైంకి అక్కడికి. అసలు ఏం మీడియా వాళ్ళు రాలేదు, ఎవరేం కవర్ చేయలేదు. వచ్చి ఉంటే దానికి బ్యాక్ ఎండ్ ఎవరున్నారో అన్నది ఆ రోజే తెలిసేది. అంటే తను చిన్న వయసులోనే చాలా యూజ్ సక్సెస్ చూశాడు కదా, ఇప్పుడు సడన్గా అలా అవ్వడం నిజంగానే తొక్కేసారు ఇండస్ట్రీలో అని నమ్ముతున్నారు. ఆబ్వియస్గా 100% ట్రూ అది. ఆ విషయంలో అయితే ఎలాంటి ఆలోచన లేదు. అది ఖచ్చితంగా అతన్ని మొత్తం తొక్కేశారు. ఆ డిప్రెషన్ని అతను తట్టుకోలేక అలా చేసుకొని ఉండొచ్చు, మైట్ బి. కాకపోతే దాని బ్యాక్ అండ్ రీజన్ ఎవరు అన్నది అదంతా ఓపెన్ సీక్రెట్. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు ఉంటే ఏ రేంజ్లో ఉండేవాళ్ళు? టాప్ యాక్టర్, ఆబ్వియస్గా టాప్ యాక్టర్. అతను మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. ఆ డెసిషన్ తీసుకోకుండా బాగుండు అనిపించింది. ఎస్ 100% ట్రూ అది. ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. కొంచెం ఓకే అంటే ఇంటర్నల్గా ఏదైనా స్ట్రగుల్ అయినా కూడా కొంచెము స్పోర్టివ్గా తీసుకొని దాన్ని అలాగే కంటిన్యూ అయ్యి ఉండున్నా అయిపోయేది. కానీ అలాంటి డెసిషన్ తీసుకొని ఇంకా మనలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక లోటు క్రియేట్ చేశారు. సినిమా వచ్చి 23 ఇయర్స్ అయింది. మీ చైల్డ్హుడ్ మెమరీస్ రికాల్ అయ్యా? చిన్నప్పుడు సాంగ్స్ చాలా అయిన వాళ్ళం. ఎస్ 100% అండి. మేము చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ మూవీని. అండ్ ఇప్పుడు మళ్ళీ అది కంబ్యాక్ వచ్చేసరికి ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసాము. నేను ఫస్ట్ టైం అది నా చిన్నప్పుడు చూసినప్పుడు నాకు కిడ్స్ లేరు. ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ విత్ మై కిడ్స్. యా ఉదయం నా బతుకుంటే ఏం చెప్తాను? Exactly. But presently I miss him a lot. Yeah, we are all missing him.